హలో ఫ్రెండ్స్, ఈరోజు ఆగస్టు 25, 2024. ఎవరైనా ఈ వీడియోలు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఎన్నో కోవిడ్లోని విషయాలు, ఇండియాలోని విషయాలు, వరల్డ్ విషయాలు కొన్ని మీకు వివరంగా చెప్తాను. ఈరోజు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. ఇంతకుముందు అకామా లేని వాళ్ళు డెడ్ లైన్ ఇచ్చినారు. మార్చి 14 to June 30 లోపు మీరు అడ్రస్ యాక్టివేట్ చేసుకోండి అని, లేకపోతే దేశం వదిలి వెళ్ళిపోమని. వాళ్ళల్లో దాదాపుగా 65,000 మంది రెసిడెన్సీ వైలేషన్ అయిన వాళ్ళు ఈ స్టేటస్ను అప్డేట్ చేసుకున్నారు. ఈ రెసిడెన్సీ వైలేషన్ జరిగిన వాళ్ళంతా జిలేబీ షూవేక్ అండ్ మొబైల్లో ఎక్కువ దొరికారండి. అలాగే గ్రేస్ పీరియడ్లో ఉపయోగించుకునే వాళ్ళు ఇంకా 4,650 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా కూడా ఈ అవకాశం వాడుకోకపోతే వాళ్ళను డిపోర్ట్ చేసే అవకాశం ఉందండి. డిపోర్ట్ చేస్తే కువైట్ నుంచి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేదానికి అవకాశం ఉండదు. అలాగే ఈ ఎవరైతే డిపోర్ట్ కావాలని ఉన్నారో వాళ్ళకు ఎమర్జెన్సీ ట్రావెల్ పేపర్స్ మన ఎంబసీ నుంచి అరేంజ్ చేసి ఇస్తారండి. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేదానికి కుదరదు. ఈ ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు రిపోర్ట్ చేశారండి. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఏజెన్సీల్లో ఫింగర్ ప్రింట్ సిస్టమ్ టు మానిటర్ ఎంప్లాయీ అటెండెన్స్ అనేది సరిగా కావడం లేదని, దీన్ని మళ్ళీ వాళ్ళు రీకాల్ చేయమని చెప్తున్నారు, మళ్ళీ సరిగా సెట్ చేయమని చెప్తున్నారు. ఈ థర్డ్ ఫింగర్ సిస్టమ్ వచ్చేసి ఎంప్లాయీ డ్యూటీ అవర్స్లో ప్రెజెంట్ అయి ఉన్నాడా లేదని చూసేదానికి పనికొస్తుందండి. కానీ ఇది సరిగా పనిచేయడం వల్ల కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీల్లో వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఫింగర్ ప్రింట్లో ఉన్న సమస్యలను త్వరగా పరిశీలించాలని కోరుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు 6 మంకీపాక్స్ కేసెస్ పట్టుకున్నారండి. వాళ్ళను ల్యాబొరేటరీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ వచ్చేసి నెగిటివ్ వచ్చింది. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందిన సమాచారం ప్రకారము ఒక కేసు జహరాగర్లో, 1 క్యాపిటల్ ఏరియాలో, 2 అహ్మదీలో అండ్ ఫరోనాలో 2 దొరికాయండి. సో ల్యాబొరేటరీ టెస్ట్ రిజల్ట్స్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇవన్నీ నెగిటివ్ని వచ్చాయి. కాబట్టి ఎవరైతే కోవిడ్ నివసిస్తున్నారో వాళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి కోరుచున్నాము. ఈ లక్షణాలు ఏంటంటే దద్దులు వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది, అలాగే ముక్కు నుంచి వాటర్ కారడము, బాడీ పెయిన్స్, అలాగే కలుషితమైన నీరు కానీ లేకపోతే చెడిపోయిన ఆహారం తినడం వల్ల కానీ మంకీపాక్స్ సోకే లక్షణాలు ఎక్కువ అండి. కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుపుతున్నారు. కోవిడ్ గవర్నమెంట్ వారు ఈ రోడ్స్ అన్నీ మెయింటైన్ చేసే అవకాశం ఉందండి. వాళ్ళు ఈ ప్రపోజల్ తీసుకొచ్చి టెండర్ బిడ్డింగ్ చేస్తున్నారు. ఈ బిడ్డింగ్ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి ఫస్ట్ క్వార్టర్లో ఈ పనులన్నీ చేసే అవకాశం ఉంది. సో వాహనదారులకు కొన్ని ఇబ్బందులు, ట్రాఫిక్ రూల్స్ కొన్ని పాటించక తప్పదు, తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈరోజు కోవిడ్లో బంగారం ధరలు 1 గ్రాము 24 క్యారెట్లు 24 దినార్ల 880 ఫిల్స్, 1 గ్రాము 22 క్యారెట్లు 22 దినార్ల 815 ఫిల్స్. అలాగే కోవిడ్ దినారు ఇండియన్ రూపీస్లో ఎక్స్చేంజ్ తీసుకుంటే 1 కేడీ 275 రూపాయల 50 ఫిల్స్ ఉందండి. మిగతా దేశాల కరెన్సీ పైన పట్టికలు ఉన్నాయి, చూడగలరు. పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ ఇన్ఫర్మేషన్ అంటే పాసి డిపార్ట్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారండి. ఎవరైతే వ్యాలిడ్ అడ్రస్ లేకుండా ఉన్నారో వాళ్ళ సివిల్ ఐడి కార్డులు రిమూవ్ చేశాయని చెప్పారండి. 1197 సివిల్ ఐడి కార్డులు అడ్రస్లు సరిగా లేవండి. సివిల్ ఐడి కార్డు అడ్రస్లో ఎవరైతే ఎక్స్పైరీ ఉంటారో ఆ బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారండి పాసి డిపార్ట్మెంట్కి, ఈ బిల్డింగ్ వ్యాలిడ్ కాదని. లేదు బిల్డింగ్ ఏదైనా డెమోలిషన్ అంటే ఓల్డ్ బిల్డింగ్ ఏంటి డెమోలిష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అడ్రస్ అనేది వ్యాలిడ్ లేకుండా పోతుంది. ఎవరైతే వ్యాలిడ్ లేని వాళ్ళు, అడ్రస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు 30 రోజుల్లో దీన్ని రిక్వెస్ట్ చేసుకుని అప్లై చేసుకోవాలి. లేని పక్షంలో వాళ్ళకు 100 దినాల ఫైన్ ఉంటుంది. అది 100 దినాలు కష్టమని కాదు, అంతమించి ఎక్కువ కూడా పెరగచ్చు. ఎవరైతే అడ్రస్ లేని వాళ్ళు ఉంటారో ఈ 30 రోజులు ఈ పని పూర్తి చేసుకోవాలని తెలుపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.